చిన్న వయసులోనే బీపీ షుగర్లకు గురవడమో లేకపోతే స్మోకింగ్ లాంటి అలవాటు ఒబేసిటీ కారణాలు ఏమైతేనేం ఈ రోజుల్లో చిన్న వయసు వాళ్ళలో బ్రెయిన్ స్ట్రోక్కి గురవడం కూడా చూస్తూ ఉన్నాం. ఒకప్పుడు వయసు పైబడ్డ వాళ్ళలో కనిపించే ఈ సమస్య చిన్న వయసు వాళ్ళలో ఎందుకింత ఎక్కువగా ఉంటుంది, బ్రెయిన్ స్ట్రోక్లో రకాలేంటి, లక్షణాలేంటి, హెచ్చరించే లక్షణాలు ఎలాంటివి ఉన్నప్పుడు అసలు నెగ్లెక్ట్ చేయకూడదు, నిర్ధారించే పరీక్షలు ఏంటి, ట్రీట్మెంట్స్లో వచ్చిన అడ్వాన్సెస్ ఏంటి, ఈ వివరాలు అందించడానికి DRDO అపోలో హాస్పిటల్స్ సీనియర్ న్యూరాలజిస్ట్ డాక్టర్ రాజేష్ రెడ్డి పాసెం మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్, వెల్కమ్ టు ది షో అండి. బ్రెయిన్ స్ట్రోక్ అనేది ఇంతకుముందు 60-70లో కొంచెం ఎక్కువగా చూసేవాళ్ళండి. ఈ రోజుల్లో 30s 40sలో కూడా, అంటే యంగ్స్టర్స్లో కూడా ఎందుకు చూస్తామంటారు? అంటే జనరల్గా ఇంతకుముందు పక్షవాతం మనం చూసినట్లయితే మీరు అన్నట్టుగా 60 ఏళ్లలో 70 సంవత్సరాల వయసులో వాళ్ళు వచ్చేది. ముఖ్యంగా ఇప్పుడు ఇవాళ రేపు ఉన్న లైఫ్ స్టైల్ కానివ్వండి, స్మోకింగ్, ఆల్కహాల్, చాలా సెడెంటరీ లైఫ్ స్టైల్, ఫుడ్ మొత్తం బయట ఫుడ్ తినడం ఒకటి, నిద్ర సరిగ్గా లేకపోవడం, స్ట్రెస్, ఇవన్నీ కూడా కలిపేసి మనకు 60-70లో వచ్చే రోగాలు కూడా 30లలో 40లో రావడం జరుగుతుందన్నమాట. రిస్క్ ఫ్యాక్టర్స్లో బీపీ షుగర్లదే, అంటే బీపీ అనేది మరీ ప్రధానమైందంటారా బ్రెయిన్ స్ట్రోక్లో? ఇప్పుడు మనం చూసినట్లయితే బీపీ షుగర్ కూడా ఒకప్పుడు ఏంటంటే చాలా పెద్దవాళ్ళలో వచ్చేది. ఇవాళ రేపు ఈ లైఫ్ స్టైల్ వల్ల అయితే ఏమి, అలవాట్లు కొత్తగా చేసుకోవడం అయితే ఏంది, తర్వాత స్ట్రెస్, ఇవన్నిటి వలన 60-70sలో వచ్చే బీపీ కూడా, షుగర్ కూడా ఎర్లీ ఏజ్లో వస్తుంది. దానితోడు ఈ స్మోకింగ్, ఆల్కహాల్, స్ట్రెస్, బేసికల్గా సెడెంటరీ లైఫ్ స్టైల్, కదలకుండా కూర్చోవడం, ఊబకాయము, నిద్ర సరిగా లేకపోవడం, ఇవన్నీ కూడా కలిపి మనకు తొందరగా పక్షవాతాలకి గుండెపోటు రావడం జరుగుతుంది. వాళ్ళు ఈ స్ట్రెస్ కానీ ఎమోషనల్గా ఒకసారిగా అవుట్ బోస్ట్ అవడం, ఇవన్నీ కూడా బ్రెయిన్ స్ట్రోక్కి దారితీస్తాయి అంట. ఎస్ అండి. ఇప్పుడు స్ట్రెస్ అనేది మనకు బాడీలో ప్రతి ఒక్క అవయవం ఎఫెక్ట్ అవ్వచ్చు అండి. ఇప్పుడు ముఖ్యంగా స్లీప్ సరిగ్గా లేకపోవడం, బాగా స్ట్రెస్ తీసుకోవడం వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కావడము, అడ్రినల్ ఇవన్నీ ఎక్కువ కావడం అనేది, దానివల్ల హార్ట్ అటాక్స్ అయితే, స్ట్రోక్ అయితే సడన్గా రావడం జరుగుతుందన్నమాట. బ్రెయిన్ స్ట్రోక్లో రకాలేంటి, సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటారు? మామూలుగా బ్రెయిన్ స్ట్రోక్ లేదా పక్షవాతం మన వాడుక భాషలో వాడేది, దాంట్లో 2 రకాలు ఉంటాయండి. ముఖ్యంగా ఒకటేమో వచ్చేసి ఇస్కిమిక్ స్ట్రోక్ అంటాం. చాలా 100 పేషెంట్లు తీసుకుంటే 70-80 మందికి ఇస్కిమిక్ స్ట్రోక్ ఉంటుంది. దీంట్లో రక్తం చిక్కగా అయి మెదడు సప్లై రక్తనాళాలు బ్లాక్ కావడం జరుగుతుంది. రెండో రకం వచ్చేసి హెమరేజిక్ స్ట్రోక్ అంటాం. దీంట్లో రక్తనాళాలు బీపీతోని కానీ లేదా బ్లడ్లో తేడా వల్ల కానీ రక్తనాళాలు పగిలిపోయి బ్లీడింగ్ అవ్వడం జరుగుతుందన్నమాట. వీటి లక్షణాలు వచ్చేసి అంటే ఇప్పుడు మెయిన్గా మనకు ముఖ్యంగా బీ ఫాస్ట్ అని కోడ్ గుర్తుపెట్టుకోవాలి. దాంట్లో బ్యాలెన్స్, సడన్గా బ్యాలెన్స్ కోల్పోవడము, తర్వాత సడన్గా ఫేస్ మూతి వంకరపోవడము, చేయి లేవలేకపోవడము, మాట తడబాటు జరగడము, తూలటము, ఇవన్నీ కూడా పక్షవాతం లక్షణాలు అన్నమాట. ఇవి సర్వసాధారణంగా వచ్చే లక్షణాలు. కొందరికి రేర్ కేసెస్లో సడన్గా హెడేక్ రావడం, వామిటింగ్స్ రావడం, పేషెంట్ లక్షణాలు లేకుండా కోమాలకు వెళ్ళిపోవడం కూడా బ్రెయిన్ క్లాట్ లక్షణాల్లో ఉండొచ్చు అనమాట. బట్ యూజువల్గా బీ ఫాస్ట్ అనే కోడ్ మాత్రం గుర్తుపెట్టుకోవాలి. బ్యాలెన్స్, ఐ, ఫేషియల్ అంటే ఫేస్ మూతి వంకరపోవడం, చేయి లేవలేకపోవడం, ఎస్ అంటే స్పీచ్, టీ అంటే టైంకి రీచ్ కావడం. ఈ కోడ్ చాలా ఇంపార్టెంట్. చాలామంది అనుకుంటారు ఎలాంటి రిస్క్ లేదు, బీపీ షుగర్ లేవు, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు, అయినా బ్రెయిన్ స్ట్రోక్ ఎందుకు గురయ్యామా అని అనుకుంటూ ఉంటారండి. అంటే ఎలాంటి హెచ్చరించే లక్షణాలు కూడా ఉండవు. అంటే జనరల్గా ఏంటంటే రొటీన్ చెకప్లు అనేది చేసుకుంటే మంచిదండి. ఇవాళ రేపు ముఖ్యంగా హెల్త్ చెకప్ వచ్చేసేసి బేసిక్ టెస్ట్లు, అంటే ప్రతి ఒక్కరు సిటీ స్కాన్, MRI చేసుకోమని కాదు. వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ ఉంటే కనుక, తర్వాత రిస్క్ ఫ్యాక్టర్స్ ఇప్పుడు నేను చెప్పినా కదా, స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ, ఊబకాయం ఉన్నట్లయినా సరే, తర్వాత యంగ్ ఏజ్లో మనకు ఈ స్ట్రెస్ఫుల్ వర్క్ చేసే వాళ్ళైనా సరే, ఇవన్నీ ఉంటే మాత్రం బేసిక్ చెకప్ చేసుకోవాలి. అందరిలో కూడా లక్షణాలు అయితే మనకు కనపడవు బేసికల్గా, ఎందుకంటే స్ట్రోక్ అనేది సడన్గా రావడం జరుగుతుంది. సో రొటీన్ చెకప్లో కొద్ది వరకు అయితే మనం అరికెట్ అవ్వచ్చు. హెల్త్, లైఫ్ స్టైల్ మెయిన్గా వీక్లీ 5 days వాకింగ్ చేయటము, తర్వాత మెడిటేషన్ చేయటము, ఫుడ్ డైట్ మంచిగా తీసుకోవటము, బయట ఫుడ్ వీలైనంత వరకు అవాయిడ్ చేయటము, ఇవన్నీ చేస్తే కనుక మనం చాలా వరకు అరికెట్టడానికి అవసరం ఉంటుంది. డాక్టర్ రాజేష్ గారు, ట్రాన్స్ ఇస్కిమిక్ స్ట్రోక్స్ అంటే మినీ స్ట్రోక్స్ అంటారు కదండి, అవి ఏంటి అసలు? అంటే మనకు స్ట్రోక్ వచ్చే ముందు ఇప్పుడు లక్షణాలు అనమాట. మాది మేజర్ స్ట్రోక్ వచ్చే ముందు మనకు వార్నింగ్ సైన్ లాగా ఇస్తుంది. సో దీంట్లో TIA అంటాం. TIA అంటే ట్రాన్సియంట్ ఇస్కిమిక్ అటాక్. సో దీంట్లో ఏంటంటే బ్రెయిన్ స్ట్రోక్ అయితేనేమంటే రక్తనాళం పూర్తిగా బ్లాక్ అయినప్పుడు మనకు చేయి కాలు పడిపోవడం, మాట తుత్తురుపోవడము, తూలడాలు, ఇవన్నీ రావడం ఉంటుంది కదా. సో అది వచ్చేదానికంటే ముందే మనకు లక్షణాలు ఇస్తుంది. సో ఎలా అయితే తుఫాన్ వచ్చే ముందు వార్నింగ్ సైన్ వస్తుందో, పక్షవాతం వచ్చే ముందు వార్నింగ్ సైన్లో అనమాట. సో సేమ్ స్ట్రోక్ సిమ్టమ్సే ఉంటాయి, కానీ జనరల్గా ఈ సిమ్టమ్స్ ఏంటంటే వచ్చినప్పుడు విత్ ఇన్ 1 hourలో రికవర్ అయిపోతుంటాం. సో మనం ఏంటంటే వచ్చింది తగ్గిపోయింది అని అనుకుంటాం, బేసికల్గా అంతా లైట్ తీసుకుంటాము. సో అలా మాట చుత్తరపోవడం వచ్చిన ఒక 1/2 hour 1 hour లోపు వచ్చి తగ్గిపోయినా సరే ఇమీడియట్గా హాస్పిటల్ వెళ్ళడం బెటర్ అనమాట మనకు.
అంటే ఇంకా ఎక్కడ స్ట్రోక్కి గురయ్యే రిస్క్ ఉందో ఆ దానికి రిలేటెడ్ ఆ భాగానికి రిలేటెడ్ మినీ స్ట్రోక్స్ లాగా కనిపించవచ్చు Yes అంటారా? అమ్మా. ఇప్పుడు మనకు పెద్ద బ్రెయిన్లో కనుక చిన్న స్ట్రోక్ వచ్చే ముందు మనకు మైండ్ బ్లాక్ వస్తే మనకు చేయి కాలు వీక్నెస్ లాంటివి వస్తుంది. అదే చిన్న మెదడులో కనుక రక్తం బ్లాక్ వస్తే మనకు పూర్తిగా వస్తేనేమో మొత్తము తిప్పడము, పడిపోవడము, వామిటింగ్ అవడము, కోమలకు వెళ్ళిపోవడం జరుగుతుంది. బట్ వార్నింగ్ సైన్ లాగా పోస్ట్ సర్క్యులేషన్ టీఏలు ఉంటే మాత్రం లైట్గా మాట తూతరం కానీ తూలినట్టు కావడం కానీ కొన్నిసార్లు మనకు సడన్గా కంటి చూపు పోవడం కూడా మనకు బ్రెయిన్లో కొన్ని భాగాలు అంటే ముఖ్యంగా కంటికి సంబంధించిన ఏరియా మెదడులో ఎఫెక్ట్ అవుతాం కదా దాంట్లో కూడా ట్రాన్సెండ్గా కంటి చూపు పోవడం జరుగుతుంది. అది కూడా పక్షవాతం వచ్చే లక్షణాలాగా తీసుకోవచ్చు మనం. ఎక్కువగా అయితే ఇస్కిమిక్ స్ట్రోక్సే అంటారా? చాలా వరకు మనకు 100 పేషెంట్ తీసుకుంటే 70 నుంచి 80% వరకు ఈ ఇస్కిమిక్ స్ట్రోక్స్ ఉంటాయి. హెమరేజిక్ స్ట్రోక్స్ అంటే మిగతా పేషెంట్లలో రక్తనాళాలు పగిలిపోవడం ఇవన్నీ జరుగుతుంది. ఇస్కిమిక్ అంటే రక్తనాళాలు పూడుకుపోవడం అనే కారణంతో అయ్యే స్ట్రోక్కి దానికి కూడా బీపీనే కారణం అంటారా? అన్నిటికంటే బేసికల్గా రెండిట్లో ఇప్పుడు ఇస్కిమిక్ స్ట్రోక్ అంటే రక్తం చిక్కగడం వల్ల వచ్చినా సరే రక్తనాళాలు పగిలిపోవడం సరే అన్నిటి కూడా యూజువల్ కామన్ కాజెస్ బీపీ, షుగరు, స్మోకింగ్, ఆల్కహాల్ అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్, వెయిట్ ఇవన్నీ ఓవరాల్గా ఉంటుందన్నమాట. కొందరికి బేసికల్గా ఏంటంటే పేషెంట్ బీపీ నార్మల్ ఉన్నా సరే తర్వాత ఫ్యామిలీ హిస్టరీ లేకున్నా సరే ఇవాళ రేపు కొందరికి ఆటోఇమ్యూన్ డిసీజ్ అంటాం. మన ఇమ్యూనిటీ మన మీదనే యాక్షన్ చేయటం వల్ల అందులో భాగం రక్తనాళాలు వచ్చినప్పుడు కానీ దానివల్ల కూడా బ్రెయిన్ స్ట్రోక్స్ రావడం జరుగుతుంది. రక్తనాళం పుడికకి గురవడం లేకపోతే చిట్లడం ఈ రెండిటికి సిమ్టమ్స్ అయితే సేమే ఉంటాయా? అవునండి, సిమ్టమ్స్ సేమ్ ఉంటాయి, పెద్ద తేడా ఉంటే ఏమి ఉండదు దీంట్లో. కాకపోతే ఎక్కడైతే రక్తం పగిలిపోతుందో వాళ్ళకు కొద్దిగా డ్రాస్టికల్ సిమ్టమ్స్ ఎక్కువ అవ్వడం జరుగుతుంది. బట్ డిపెండ్స్ ఎంత పెద్ద బ్లీడింగ్ అయింది, ఎక్కడ క్లాటింగ్ వచ్చింది, ఏ భాగం ఎఫెక్ట్ అయ్యింది అన్నిటి బట్టి డిపెండ్ అవుతుంది. బ్రెయిన్ స్ట్రోక్కి గురయ్యారు అని పక్కన వాళ్ళు గుర్తించగానే మొదటగా ఏం చేయాలంటారు? ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వెళ్ళాలండి. ఎందుకంటే ముఖ్యంగా ఫస్ట్ బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు మనకు డౌట్ ఉన్నా సరే పోవడం ద్వారా ఏంటంటే 4.5 గంటలలోపు కనుక మనకు సరి అయిన న్యూరో సెంటర్కి వెళ్తే మనకు న్యూరాలజిస్ట్ ఉన్న హాస్పిటల్కి వెళ్తే సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ ఏదో ఒక పేషెంట్కి అవసరం పడ్డట్టు చెక్ చేస్తే కనుక అది ఎట్లాంటి క్లాట్ గుర్తిస్తే కనుక దానికి మనం ఎమ్మటే ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. క్లాట్ బస్టింగ్ ఇంజెక్షన్ అంటాం. సో ఆ ఇంజెక్షన్ 4.5 గంటల్లోపు ఇస్తే కనుక రక్తం చిక్కగా రక్తం పూడుకోవడం వల్ల వచ్చే క్లాట్స్ చాలా వరకు హరించడానికి అవకాశం ఉంటుంది. అంటే దగ్గరున్న హాస్పిటల్కి వెళ్తే బెటరా, తొందరగా రీచ్ అవుతారని స్ట్రోక్ ఫిట్నెస్ ఉన్న హాస్పిటల్కే వెళ్ళాల్సి ఉంటుందా? కొంచెం ఒక్కోసారి టైం డిలే అయ్యే రిస్క్ కూడా ఉంటుంది కదా అలా అనుకుంటే? మినిమం న్యూరాలజిస్ట్ న్యూరోఫిజిషియన్ సెంటర్కి వెళ్తే బెటర్ అనమాట. ఈవెన్ జనరల్ ఫిజిషియన్ కూడా చేయొచ్చు కానీ బట్ జనరల్గా ఇది ఏంటంటే సిటీ స్కాన్ చేయడమైనా ఎంఆర్ఐ చేయడమైనా ఏదైతే వర్కప్ ఉంటుందో దాన్ని ఇంటర్ప్రిట్ చేసే కెపాసిటీ కేవలం న్యూరోఫిజిషియన్కి న్యూరాలజిస్ట్కి ఉంటుందన్నమాట. సో వెళ్తే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వెళ్తే మనకు బెటర్. ఇస్కిమిక్ స్ట్రోక్ అయితే గోల్డెన్ అవర్ ఎలా ఉంటుంది, హెమరాజిక్ స్ట్రోక్ ఎలా ఉంటుందంట? రెండిట్లోనూ కూడా ఫస్ట్ 1 అవర్ని గోల్డెన్ అవర్ అంటారు. ముఖ్యంగా ఇస్కిమిక్ స్ట్రోక్లో అయితే కనుక 4.5 గంటలు ఏదైతే మీకు చెప్పానో ఆ టైంలో ఇంజెక్షన్ ఇస్తే క్లాట్ బస్ ఇంజెక్షన్ కరిగిపోవడము 1 అవర్లో ఇచ్చిన దానికి 2 అవర్స్లో ఇచ్చిన దానికి 3 వచ్చిన చాలా తేడా ఉంటుంది. సో ఎంత ఎర్లీగా ఇంజెక్షన్ ఇస్తే అంత మంచిది అన్నమాట. ఎందుకంటే ప్రతి నిమిషానికి కొన్ని మిలియన్ న్యూరాన్స్ చనిపోతుంటాయి బ్రెయిన్లో. సో మీరు ఎంత ఫాస్ట్లో 1 అవర్లోపు ఇస్తే అంత రికవరీ చాలా బాగుంటుంది. ఈవెన్ హెమరేజిక్ స్ట్రోక్లో కూడా రక్తనాళం పగిలిపోయి బ్లీడింగ్ అయినప్పుడు కూడా ఎంత ఎర్లీగా రీచ్ అయ్యి సపోజ్ బ్లడ్ ప్రెషర్ పెరగడం వల్ల జరిగిందంటే మాత్రం బీపీని కంట్రోల్ చేయడము, బ్లీడింగ్ పెరగకుండా వాపు తగ్గే మందులు పెట్టడము, హాస్పిటలైజేషన్ చేయడం చేస్తే చాలా వరకు ప్రాణాలను మనం కాపాడవచ్చు. ఈ 2 రకాల స్ట్రోక్ మేనేజ్మెంట్లో ట్రీట్మెంట్స్లో వచ్చిన లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏంటంటారు? ముఖ్యంగా మనకి ఇప్పుడు ఏదైతే రక్తం చిక్కగా కావడం అంటే ఇస్కిమిక్ స్ట్రోక్లో మనం చూసినట్లయితే ఈ క్లాట్ బస్టింగ్ ఇంజెక్షన్ జనరల్గా టెనిక్టప్లేస్ అని కానీ ఆల్టిప్లేస్ అని ఇంజెక్షన్స్ ఉంటాయి వాడుతుంటాము. అవి కాకుండా కొందరు పేషెంట్స్కి బ్రెయిన్ క్లాట్ అలానే ఉండి ఇంజెక్షన్ ఇచ్చిన ఇంప్రూవ్మెంట్ కావట్లేదంటే మాత్రం స్పెషలైజ్డ్ న్యూరో సెంటర్లో ఇంటర్వెన్షన్ న్యూరాలజిస్ట్ కానీ న్యూరోలజిస్ట్ ఉంటారన్నమాట. వాళ్ళకి ఎలా అయితే హార్ట్కి యాంజియోగ్రామ్ చేస్తారో బ్రెయిన్కి అలా చేసి ఆ క్లాట్ని తీసేయడం జరుగుతుంది. మెకానికల్ థ్రోంబెక్టమీ అంటారు. ఈవెన్ చిన్న బ్రెయిన్ స్ట్రోక్లో అయితే అప్ టు 24 అవర్స్ కూడా లేటెస్ట్ గైడ్లైన్స్లో అప్రూవల్ వచ్చిందనమాట. సో ఏ పేషెంట్ అయితే ఐడియల్ పేషెంట్ ఎవరిలో అయితే ఉపయోగం ఉంటుందో వాళ్ళకి మాత్రం టైంకి మెకానికల్ థ్రోంబెక్టమీ చేస్తే కనుక మంచి రిజల్ట్స్ ఉంటాయి. హెమరాజిక్ అయితే అది ఎలా ఉంటుందంటారు మేనేజ్మెంట్? హెమరేజిక్ స్ట్రోక్లో ముఖ్యంగా ఫస్ట్ 6 to 12 అవర్స్ లేదా 24 అవర్స్లో బ్లీడింగ్ చాలా పెరగడం జరుగుతుంది. ముఖ్యంగా చాలా వరకు సర్వసాధారణంగా బీపీ ఎక్కువ కావడం వల్ల వస్తుంది కాబట్టి బీపీ కంట్రోల్ చేసుకోవడం, బ్లీడింగ్ పెరగకుండా చేసుకోవడానికి వాపు తగ్గడానికి మందులు పెట్టుకోవడం చేయాల్సి ఉంటుంది. కొందరు పేషెంట్లలో ఇమీడియట్లో మనకు చాలా ఎక్కువ బ్లీడింగ్ పెరిగి వాపు ఎక్కువ పెరిగిపోతే మనకు బ్రెయిన్లో ప్లేస్ లేక పుర్రబొక్కం గుద్దుకొని మళ్ళీ మెదడునే గుద్దుకోవడం జరుగుతుంది. అప్పుడు ఎమ్మటే ప్రాణామే పోయే ఛాన్స్ ఉంటుంది.
సో అలాంటి పేషెంట్కి వెంటిలేటర్ ఎమ్మటే చేసుకోవడం ఎర్లీ డీకంప్రెషన్ అంటాం. సో ఎక్కడైతే ప్రెషర్ చాలా పెరుగుతుందని అనిపిస్తే స్కాన్ చేసుకొని సిటీ స్కాన్ అటు సైడు తల బొక్క మనం ఆపరేషన్ ద్వారా తీసేసి పొట్టలో పెట్టడం జరుగుతుంది. తద్వారా మన ఎమర్జెన్సీగా వాపు తగ్గడానికి లైఫ్ సేవింగ్ సర్జరీ దీన్ని అంటాం, డీకంప్రెసివ్ హెమిక్రేనిక్టమీ అంటాం దీన్ని. బ్రెయిన్ స్ట్రోక్కి ఎంత తీవ్రంగా గురయ్యారు అన్న దాన్ని బట్టి వాళ్ళ రికవరీ ఉంటుందా, ఎంత త్వరగా ట్రీట్మెంట్ అందింది అన్న దాన్ని బట్టి వాళ్ళ రికవరీ ఉంటుందంటారా? అంటే డిపెండ్స్. అంటే ఇప్పుడు బేసికల్గా పేషెంట్ ఏ ఏజ్లో బ్రెయిన్ క్లాట్ వచ్చింది, ఎంత పెద్దగా వచ్చింది, స్కాన్ వైజ్ ఎంత పెద్దగా ఉంది, ఏ ఏరియాలో వచ్చింది, ఆయన పేషెంట్ వచ్చినప్పుడు ఏ కండిషన్లో ఉన్నాడు, వీటన్నిటి బట్టి కూడా తర్వాత తన ఇంప్రూవ్మెంట్ ఆధారపడి ఉంటుంది. బట్ ఏదైనా సరే ఎర్లీగా మనం వితిన్ హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ మీకు ఎంత తొందరగా కుదిరితే మాత్రం అంత తొందరగా లక్షణాలు రాగానే మాత్రం హాస్పిటల్ వెళ్ళడం బెటర్. డాక్టర్ ఆ లక్షణాలు ఐడెంటిఫై చేసి మనకు స్కాన్ దానికి అవసరం చేసుకొని ట్రీట్మెంట్ చేసుకుంటే కనుక చాలా వరకు మనం ప్రాణహాని నివారించవచ్చు. ఉమెన్లో కూడా బ్రెయిన్ స్ట్రోక్ ఎక్కువగానే చూస్తుంటారండి? అవునండి, ఇవాళ రేపు మనకు నాట్ ఓన్లీ మేల్స్ ఫీమేల్స్లో కూడా వస్తుంది. స్టడీస్ ప్రకారం ఏంటంటే ఇంకా ఫీమేల్స్లో బ్రెయిన్ స్ట్రోక్ వస్తే తీవ్రత ఎక్కువ ఉందంటారు. బేసికల్లీ అది మేబీ ఏజ్ వాళ్ళు ఎక్కువ ఇంట్లో బ్రతుకుతారు కాబట్టి అది ఉండవచ్చు. బట్ బ్రెయిన్ ఉమెన్లో వచ్చినా కూడా మన జనరల్గా వాళ్ళకి ఏంటంటే సేమ్ మేల్స్లో ఉన్నట్టే బీపీ షుగర్ ఇవే కాకుండా మనకు మెనోపాజ్ తర్వాత మేల్స్ ఫీమేల్స్ ఆల్మోస్ట్ రిస్పెక్ట్ సేమ్ అయిపోతాయి అన్నమాట. సో ఉమెన్లో కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. కొందరిలో తీవ్రత ఎక్కువ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. హార్ట్ అంటే హార్ట్ స్క్రీనింగ్ టెస్ట్లు చేయించుకుంటూ ఉంటారు, అండ్ బ్రెయిన్కి అయితే ఎలా ఉంటాయి అంటారు? అదండి, బేసికల్ హార్ట్కి అయితేనేమో మనము ఈసీజీ చేస్తాం, ట్రెడ్మిల్ టెస్ట్ చేస్తాం, దాంట్లో చేంజెస్ ఉంటే సిటీ కన్నా యాంజియోగ్రామ్కి వెళ్తాం. బ్రెయిన్కి కూడా సేమ్ అలానే, అంటే బేసిక్ బ్లడ్ టెస్ట్ చేసుకొని కొలెస్ట్రాల్, థైరాయిడ్, షుగర్స్, ఈ బీపీ ఇవన్నీ చెక్ చేసుకోవడం పాటు మన కొన్ని బ్లడ్ టెస్ట్లో ఇండైరెక్ట్గా ఏమైనా ఎవిడెన్స్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది అంటే కనుక మనకు బ్రెయిన్ సప్లై రక్తనాళాలు ఎట్లున్నాయి డాప్లర్ స్టడీ అవన్నీ చేస్తారన్నమాట. బట్ అవన్నీ లేకుంటే ప్రతి ఒక్క పేషెంట్కి మనము సిటీ స్కాన్ కానీ డాప్లర్ కానీ చేయాల్సిన అవసరం లేదు. డిపెండింగ్ అపాన్ ద రిస్క్ ఫ్యాక్టర్స్, ఫ్యామిలీ హిస్టరీ, వాళ్ళ ఉన్న లైఫ్ స్టైల్, దాన్ని బట్టి మనం చేసుకుంటాం. హార్ట్ అటాక్కి గురైన వాళ్ళకి అంటే సేమ్ రిస్క్ ఫ్యాక్టర్సే బ్రెయిన్ అండ్ స్ట్రోక్కి కూడా దారితీసే రిస్క్ ఉంది కాబట్టి ఆ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటే వాళ్ళకి ఇంకా సేఫే అనుకోవచ్చా? హార్ట్ అటాక్ తర్వాత ట్రీట్మెంట్ అది బాగా తీసుకుంటాం. సో ఇప్పుడు జనరల్గా మనకు బ్రెయిన్ అటాక్ అయినా హార్ట్ అటాక్ అయినా సరే చాలా వరకు మనం చూస్తే రక్తం చిక్కగా కావడం వల్ల వస్తుంది. హార్ట్లో రక్తనాల్లో చిక్క అయితే బ్లాక్ అయితే హార్ట్ అటాక్ వస్తుందో బ్రెయిన్లో కూడా చాలా వరకు పక్షవాతాలు రక్తం చిక్క కావడం వల్ల వస్తుంది. సో మందులు ఏదైనా సరే హార్ట్కైనా బ్రెయిన్కైనా రక్తం చిక్కే ప్రాసెస్లో మాత్రం సేమ్ మందులు ఉంటాయండి. అవి రెగ్యులర్గా వాడుకుంటే ఇండైరెక్ట్గా హార్ట్ అండ్ బ్రెయిన్ రెండు సేఫ్గా ఉంటాయి. ఈ బ్రెయిన్ స్ట్రోక్ తర్వాత వాళ్ళకి ఇంకా ఎలాంటి కేరు, ఎలాంటి రీవిజిట్స్ కానీ ఫాలోఅప్ కేర్ ఎలా ఉంటుంది అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, ముఖ్యంగా ఎటువంటి పక్షవాతమైనా సరే హాస్పిటల్లో ట్రీట్మెంట్ అయ్యాక అది రక్తం చిక్కవైతే కానివ్వండి, బ్లీడింగ్ అయితే కానివ్వండి, ఒక్కసారి అయిపోయాక రెగ్యులర్గా డాక్టర్తో టచ్లో ఉండాలి. ముఖ్యంగా బీపీ షుగర్ ఉంటే కంట్రోల్ పెట్టుకోవడం, థైరాయిడ్ ఉన్నా దాన్ని కంట్రోల్ పెట్టుకోవడం, రిస్క్ ఫ్యాక్టర్స్ కంప్లీట్గా అవాయిడ్ చేయటం, తర్వాత ఫిజికల్ యాక్టివిటీ, బేసిక్ యాక్టివిటీ చేసుకోవడం, స్లీప్ మంచిగా ఉండటం, అండ్ ట్యాబ్లెట్స్. ముఖ్యంగా రక్తం చిక్క వచ్చే పక్షవాతాల్లో చాలా వరకు మనం చూస్తుంటాం పేషెంట్లు ఒక 1 month 2 months వాడేసి బంద్ చేస్తుంటారు. దాంట్లో పేషెంట్ తప్పుకోవడం లేదు. జనరల్గా డాక్టర్ 2 months తర్వాత రండి, 3 months రావు అని చెప్తారు. సో వాళ్ళకి తెలియక 2 months 3 months మందులు బంద్ చేస్తారు. వాళ్ళు ఎప్పుడో 6 నెలల తర్వాత వస్తారు, మళ్ళీ పక్షవాతం వచ్చి వస్తారు. సో ఎప్పుడైనా సరే మందులు మనం వేసుకోవడం రెగ్యులర్గా వేసుకోవాలి, చెకప్ చేసుకుంటూ ఉండాలి. అండ్ వాళ్ళ తరపు నుంచి కూడా అలవాట్లు బంద్ చేసుకోవడం, ప్రాపర్ డైట్ మెయింటైన్ చేయటం, ఫైబర్ ఫుడ్ కానివ్వండి, ప్రోటీన్స్ బాగా తీసుకోవటం, రెడ్ మీట్ అవాయిడ్ చేయటం, ఆల్కహాల్ ఇంక్లూడింగ్ మన తెలంగాణలో వచ్చేసి కళ్ళు కూడా బాగా తాగుతారు, అవైనా సరే అది కూడా ఆల్కహాల్ కిందకే వస్తుంది. అవన్నీ కూడా తగ్గించడం బెటర్. బేసికల్గా మెడిసిన్స్ మాత్రం ఇంకా లైఫ్ లాంగ్ వాడాల్సి ఉంటుందంటారా? అవి కూడా మారుస్తూ ఉండాలంటారా? జనరల్గా అండి, ఇప్పుడు ఏదైతే మీకు చెప్పానో రక్తం చిక్కగా క్లాట్స్ ఎక్కువ వస్తాయి కాబట్టి బ్లడ్ థిన్నర్స్ అనేవి వాళ్ళు డాక్టర్ పెడతారు, కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్స్ అవి పెడతారు. అవి రెగ్యులర్గా వాడటం, ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ డోసెస్ తగ్గిస్తారు బేసికల్గా. బట్ రెగ్యులర్గా చెకప్ ఉండడం బెటర్. అండ్ మెడికేషన్స్ లైఫ్ లాంగ్ ఉంటుంది, బట్ డోస్ పెంచాలా తగ్గించాలా అనేది ట్రీటింగ్ డాక్టర్ అవసరం ఉన్న వాటిని బట్టి డిసైడ్ చేస్తారు. ఒబేసిటీ అండ్ బ్రెయిన్ స్ట్రోక్ ఎలా రిలేషన్ ఉంటుంది? డెఫినెట్లీ అండి, ఒబేసిటీ మనకి ఎక్కువ ఉంటే కనుక లోపల కొలెస్ట్రాల్ పెరుగుతుందన్నమాట. సో ఖచ్చితంగా మనకి ఏంటంటే ఒబేసిటీ ఉండే దాంతోపాటు ఈ కొలెస్ట్రాల్ ఒకటే కాకుండా ఓఎస్ఏ అంటున్నాం, ఒబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నీ అంటాం. ఈ మధ్య దాన్ని నైట్ పడుకున్నప్పుడు గోరుకు ఎక్కువ పెట్టడం, పొద్దున్న లేకుండా మగతగా ఉండడం, దానివల్ల కూడా మనకి ఇండైరెక్ట్గా మళ్ళీ బీపీ పెరగడం ఇవన్నీ జరుగుతుందన్నమాట. సో ప్రతి ఒక్కటి కూడా మనకు ఒక సర్కిల్ అనమాట. సో ఉన్న ఫ్యాక్టర్స్ని మనం చూసుకోవటము అండ్ అలవాట్లు చేసుకోకపోవడము, ప్రాపర్ మెడిటేషన్ కానివ్వండి, లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయటం, ఫైబర్ ఫుడ్ తినటం, పక్షవాతం వస్తే మాత్రం మందులు రెగ్యులర్ వాడుకోవటం చేయడం చాలా ఇంపార్టెంట్. బ్రెయిన్ స్ట్రోక్ వల్ల ఏదైనా డిజబిలిటీకి గురవుతే వాళ్ళకి ఎలా ఉంటుందంటారు రీహాబిలిటేషన్?
సో ఇవాళ రేపు చాలా అడ్వాన్స్డ్ వచ్చాయండి రీహాబిలిటేషన్. సో ఖచ్చితంగా మనకేంటంటే ముందు ఏంటంటే పక్షవాతం వచ్చిందంటే ఇంకా అంతే పడుకోవాలి, చేతులు కాళ్ళు మనం ఇంట్లో చేసుకోవాలి, సేవ చేసుకోవాలి అనుకునేవాళ్ళు. బట్ ఇవాళ రేపు అడ్వాన్స్ న్యూరో రీహాబ్ వచ్చాయన్నమాట. పక్షవాతం పేషెంట్లు ఎవరైతే ఒకవేళ డ్యామేజ్ చాలా సివియర్గా జరిగి చేయి కాలు కదలి కూడా పడుకోవడం ఉన్న పేషెంట్లకు మాత్రం రీహాబ్ సెంటర్స్కి వెళ్ళడం బెటర్ అనమాట. సో అక్కడ ఏంటంటే పుట్టిన పిల్లల్ని ఎలా చూసుకుంటారో అలానే సేమ్ ఫిజియోథెరపీ చేసుకోవటం, ప్రతి 2 గంటల పొజిషన్ చేంజ్ చేసుకోవటం, సక్షన్ చేసుకోవటం, అండ్ ఈవెన్ రోబోటిక్ అడ్వాన్స్ ఇన్స్ట్రుమెంట్స్ రావడం జరిగినాయన్నమాట. చేతులకైనా కాళ్ళకైనా ఎక్సర్సైజ్ చేసుకోవటం, స్పీచ్ థెరపిస్టు, లాంగ్వేజ్ థెరపిస్టు, రీహాబ్ ఇవన్నీ ఎస్ఎల్పి థెరపిస్ట్ ఉంటారు. ఇవన్నీ కనుక చేస్తే కనుక మంచిగా తొందరగా ఇంప్రూవ్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది పేషెంట్. అంటే ఇక వాళ్ళకి ఎంత స్ట్రోక్ సివియారిటీ ఉందన్న దాని మీద ఈ రిహాబిలిటేషన్ లెంత్ డిపెండ్ అయ్యి ఉంటుంది. ఎస్ అండి, అవునండి. ఇప్పుడు చాలా వరకు స్ట్రోక్స్ చిన్న చిన్న క్లాట్స్ మనకు వితిన్ ఫ్యూ డేస్లోనే రికవర్ అయిపోతుంది. చేతులలో కాళ్ళలో కూడా మామూలు ఇంట్లో మనం ఎక్సర్సైజ్ చేసుకుంటే సరిపోతుంది. బట్ కొందరు పేషెంట్స్కి చాలా సివియర్గా వచ్చి ఇనిషియల్ అడ్మిషన్ టైంలోనే చాలా బెడ్ అయి ఉండడం కానీ బ్రెయిన్కి ఆపరేషన్ చేయని పేషెంట్లు ఉండడం వాళ్ళకి మాత్రం అడ్వాన్స్ రీహాబిలిటేషన్ చాలా రోజులు రీహాబ్లో ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది ఖచ్చితంగా. కొన్ని సందర్భాల్లో మాట కోల్పోవడం, మాట పడిపోవడం, చూపు కోల్పోవడం ఇలాంటివి కూడా ఉంటుంటాయి కదండి. అవి మళ్ళీ తిరిగి మనకు మీకు అదే చెప్పినట్లుగా ఇంతకుముందుకు ఓన్లీ మనకు స్టార్టింగ్ టైంలోనే ఇప్పుడు 4.5 అవర్స్లో ముఖ్యంగా రక్తం చిక్కయ్యే క్లాట్లలో ఇంజెక్షన్ ఇస్తే కరిగిపోతుంది, ఓకే. బట్ క్లాట్ కరిగించే ఇంజెక్షన్ ఇచ్చినా సరే, క్లాట్ పెద్దగా ఉంటే తీసేసినా సరే ఆల్రెడీ కొద్దిగా డ్యామేజ్ జరిగిపోయిందంటే మాత్రం కొన్ని థింగ్స్ ఇర్రివర్సిబుల్ ఉంటాయి. ఒకవేళ బ్రెయిన్ క్లాట్ వల్ల ఆల్రెడీ చూపు పోయింది, మనం మందులు ఇచ్చిన ఇంప్రూవ్మెంట్ కావట్లేదంటే జనరల్గా అది పూర్తిగా ఇంప్రూవ్మెంట్ కాకపోవచ్చు. బట్ ఏ పేషెంట్కైనా సరే మన బ్రెయిన్లో ముఖ్యంగా న్యూరోప్లాస్టిసిటీ అనే ఫినామినా ఉంటుంది. సో ఒక దగ్గర డ్యామేజ్ జరిగినప్పుడు వేరే సైడ్ బ్రెయిన్ కానీ నార్మల్ బ్రెయిన్ కానీ దాన్ని పనిచేయడం స్టార్ట్ చేస్తుంది. సో ఓవర్ ద టైం బ్రెయిన్లో న్యూరాన్స్ కానీ అవన్నీ కూడా రీవైరింగ్ అవుతుంటాయి. ఫిజియోథెరపీ చేయటము, రీహాబిలిటేషన్ చేయటం, పేషెంట్కి పాజిటివ్ మోటివేషన్ చేస్తుంటే ఆ న్యూరల్ కనెక్షన్స్ అని తొందరగా ఫామ్ కావడం వల్ల ఇంప్రూవ్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ 100% వస్తుందంటే దానికి మన దగ్గర ఆన్సర్ లేదు. కొన్ని మెడికేషన్స్ ఉంటాయి కానీ బట్ చాలా వరకు ఏంటంటే ఫిజియోథెరపీ చేసుకోవటము, ఇంటికి వచ్చినాక కూడా మనం ఆ ఫిజియో కంటిన్యూ చేస్తుంటే ఫస్ట్ 6 monthsలో యూజువల్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది. కొందరు పేషెంట్స్కి 1 to 2 years తర్వాత కూడా ఇంప్రూవ్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో వాళ్ళని పాజిటివ్గా మనకు ఇన్ఫోర్స్ చేయటం ఒకటి, మనము పేషెంట్ని మోటివేట్ చేయటము, మందులు రెగ్యులర్ వేసుకోవటం, ఇంట్లో కూడా ఫిజియోథెరపీ చేయడం, ఒక పాజిటివ్ వాతావరణం క్రియేట్ చేస్తే పేషెంట్ సైకలాజికల్ కూడా స్ట్రాంగ్ అయ్యి ఇంప్రూవ్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే రీసెంట్ ఎపిసోడ్ ఆఫ్ బ్రెయిన్ స్ట్రోక్ అయితేనే ఈ రీహాబిలిటేషన్ హెల్ప్ అవుతుందా? ఒక 3-4 years బ్యాక్ అట్లా అయిన వాళ్ళకి ఏమన్నా లేటెస్ట్ టెక్నాలజీతో ఏమన్నా సాధ్యమా? సో జనరల్గా అండి పక్షవాతం వచ్చినప్పుడు ఇనిషియల్ స్టేజ్లో మనం స్టార్ట్ చేస్తేనే చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. ఒక 1 year 2 years తర్వాత మనం అది మామూలు ఫిజియోథెరపీ చేసుకోవడం ఇంట్లోనే చేసుకోవచ్చు. దానికి ఇంట్లో అక్కడికి వెళ్ళి రీహాబ్లో చేసేంత ఉండదు. బట్ ఇంకోటి ఇనిషియల్ పేషెంట్ ఎవరైతే పక్షవాతం వచ్చినాక చేతులు కాలు బెర్రుగా ఉంటాయో వాళ్ళకు కొందరు బొటాక్స్ ఇంజెక్షన్ మనం యూజువల్ కాస్మెటిక్ పర్పస్ వాడుతుంటాం. చేయి కాలు స్టిఫ్ అయినప్పుడు ఐడియల్ పేషెంట్లో వాళ్ళకి ఎవరికైతే ఉందో ఆ ఇంజెక్షన్ ఇస్తే ఆ స్టిఫ్ మజిల్స్ ఫ్రీ చేయడం జరుగుతుంది. బట్ ఒక 6 months 1 year 2 year తర్వాత ఏవైతే చేంజెస్ ఏవైతే కదలకుండా ఉండడం వల్ల స్టిఫ్ అయిపోతుంది, కాంట్రాక్ట్ చేస్తుంటే ఫైబ్రస్ టిష్యూ ఫామ్ అయిపోతుంది. సో అప్పుడు ఫర్దర్గా మనము ఫిజియోథెరపీ కాకుండా ఇంజెక్షన్స్ ఇవ్వడం ఏమి ఉండదు. బట్ కొందరికి బాగా చేతులు కాలు ఇబ్బంది ఉండి అసలే లేవలేకపోతున్నారు, చాలా స్టిఫ్ అయిపోతే కనుక ప్లాస్టిక్ సర్జన్ హెల్ప్ ద్వారా కాంట్రాక్చర్స్ని కొందరు రిలీజ్ చేసి కొద్ది వరకు మొబిలిటీ చేయడం జరుగుతుంది. బట్ ఎంత ఫాస్ట్గా మనకి డయాగ్నోస్ చేయటము, ట్రీట్మెంట్ చేయటము, తర్వాత వచ్చిన డ్యామేజ్కి ఎంత ఫాస్ట్గా రీహాబ్ సెంటర్కి వెళ్ళిపోయి చిన్నగా ఉంటే ఇంట్లో చేసుకోవచ్చు, ఎక్కువ ఉంటే మాత్రం రీహాబ్ సెంటర్కి వెళ్ళి చేసుకుంటే కనుక ఫస్ట్ ఇనిషియల్ 1 to 6 months చాలా ఇంపార్టెంట్. ఆఫ్టర్ 1 year 2 years తర్వాత ఏదైతే ఇంప్రూవ్మెంట్ వచ్చిందో ఒక స్టేజ్కి న్యూట్రలైజ్ అయిపోతుంది, తర్వాత పెరగడం జనరల్గా ఉండదు. పిల్లల్లో కూడా ఏదైనా సందర్భాల్లో బ్రెయిన్ స్ట్రోక్ ఇన్సిడెంట్స్ అట్లాంటివి చూస్తుంటారా? అవునండి, ఈ మధ్య మనం తరచుగా వింటున్నాం, పిల్లలలో కూడా వస్తుంది బేసికల్గా. బట్ యూజువల్గా మనకు ఇప్పుడు మనం చెప్పినట్లే ఏదైతే ఒకప్పుడు 60-70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చే రోగాలు ఉన్నటువంటి పక్షవాతమైన గుండెపోటమైన ఇవాళ రేపు మీరు చూస్తుంటే 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఈవెన్ 15 years వాళ్ళల్లో కూడా వస్తున్నాయి అన్నమాట. బికాజ్ ఆఫ్ మళ్ళీ సేమ్ అందరికీ కూడా ఈ కన్వెన్షన్ రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఒకప్పుడు వచ్చేదానికంటే ముందుగా వస్తున్నాయి. అండ్ అసలు ఎవరు కూడా అసలు యాక్టివిటీ లేకుండా ఇండోర్ గేమ్స్ ఎప్పుడు కూర్చొని ఉండడం, బయట ఆడకపోవడము, ఫుడ్ అంతా జంక్ ఫుడ్ తినటం, అందరూ కూడా ఎప్పుడు చూసి మొబైల్కి అడిక్ట్ అయిపోవడము, సోఫాలో పడుకుండడము, ఏం పని చేయకుండా కూర్చోవడం ఇవన్నీ బాగా ఎక్కువైపోయినాయి. దాంతోపాటు పిల్లలలో కానివ్వండి, లేడీస్లో కొందరు హార్మోనల్ ప్రాబ్లం వల్ల కానీ ఆటోఇమ్యూన్ డిసీజ్ వల్ల కూడా బ్రెయిన్ క్లాట్ వచ్చే ఛాన్స్ ఉంటుందండి. జెనెటికల్గా కూడా కొన్ని కాజెస్ ఉంటాయి, ముఖ్యంగా పిల్లలలో మనం చూస్తుంటాం. అయితే బ్రెయిన్ స్ట్రోక్కి అసలు ఎలాంటి అవేర్నెస్ ఉండాలని మీరు కోరుకుంటూ ఉంటారు పబ్లిక్లో? లక్షణాలు రాగానే మీకు మళ్ళీ చెప్తున్నాను, బీ ఫాస్ట్, ఈ కోడ్ని గుర్తుపెట్టుకోండి. బి అంటే బ్యాలెన్స్, ఈ అంటే ఐ సెన్స్, అంటే ఐ తేడా అటు ఇటు తేడాగా ఉండడం కానివ్వండి,
లేదా చూపు పోవడం కానివ్వండి. ఎఫ్ అంటే ఫేస్ మూతి వంకర పోవడం. ఏ అంటే ఆమ్ చేయి లేవలేకపోవడం. ఎస్ అంటే స్పీచ్ మాటలో తొత్తురుబాటు కావడం కానీ జరగడం. టీ అంటే టైంకి రీచ్ కావాలి. ఈ కోడ్ గుర్తుపెట్టుకోండి. ఈ లక్షణాలు కనుక వచ్చినట్లయితే మీకు ఇమీడియట్గా వెళ్ళండి. ఒకవేళ సపోజ్ అందులో మనకు స్కాన్లో ఏం తేలకపోయినా ఐడియల్ ప్రతి ఒక్క పేషెంట్ మనకి ఇవి ఒకసారి కనుక వెళ్తే కనుక అవసరమైన పేషెంట్ స్కానింగ్ చేసుకొని మనము ఐడియల్గా ట్రీట్ చేస్తే చిన్న క్లాట్ అయితే కరిగిపోతుంది, పెద్ద అయితే రాకుండా ముందే కూర్చోడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇంకోటి బెల్స్ పాల్సీ ఇట్లాంటి వాటికి బ్రెయిన్ స్ట్రోక్కి ఎప్పుడైనా పొరపడడం కూడా గమనిస్తుంటారా? ఇది తరచుగా జరుగుతుందండి. ముఖ్యంగా మనం వాతావరణం చల్లగా ఉన్నప్పుడు కానీ, ప్రయాణాలు ఎక్కువ చేసినప్పుడు కానీ, వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కానీ ఫేస్కి సప్లై చేసే నర్వ్ ఉంటుందన్నమాట. తల నుంచి చెవి లోపల నుంచి బాగా నుంచి ఫేస్ సప్లై చేస్తుంది. ఆ నర్వ్ వచ్చే కెనాల్ చాలా సన్నగా ఉంటుందన్నమాట. సో ఈ చేంజెస్ వచ్చినప్పుడు ఆ నర్వ్ ఒత్తుకపోవడంతో టెంపర్గా ఫేస్ పారలైజ్ అవుతుందన్నమాట. బట్ అది పేషెంట్కి మనకు కొందరికి తెలియదు కాబట్టి ఐడియల్గా హాస్పిటల్ రీచ్ కావడం బెటర్. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో చిన్న బ్రెయిన్లో క్లాట్ వచ్చినప్పుడు సేమ్ బెల్స్ పాల్సీ ఇలానే ఫేస్ వంకరపోతుంది. కొందరికి బెల్స్ పాల్సీని మిస్డయాగ్నోసిస్ స్ట్రోక్ ఉంటుంది. కొందరు స్ట్రోక్ పేషెంట్ కూడా మిస్డయాగ్నోసిస్ బెల్స్ పాల్సీ ఉంటుంది. సో ఐడియల్గా న్యూరాలజిస్ట్ కానీ ఎక్స్పీరియన్స్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్తే ఐడియల్ ఎమ్మటే మనము క్యాచ్ చేస్తే కనుక ప్రివెంట్ చేయొచ్చు ఫర్దర్ డ్యామేజ్. బెల్స్ పాల్సీకి కూడా ట్రీట్మెంట్ అవసరమా? ఎస్ అండి. బెల్స్ పాల్సీ కాకపోతే అది వైరల్ ఇన్ఫెక్షన్ కానీ లేదా వాతావరణం చేంజ్ అయినప్పుడు ఆ నర్వ్ ఒత్తుకపోవడం వస్తుంది కాబట్టి దాంట్లో మనకి ఈ క్లాట్ బస్టింగ్ ఇంజెక్షన్స్ ఈ మందులు కాకుండా దానికి వేరే ఫిజియోథెరపీ ఒకటి, ఆ వాపు తగ్గడానికి ఒకటి, ఒకవేళ వైరల్ ఇన్ఫెక్షన్ ఏమైనా ఇటియాలజీ ఉంటే దానికి ఇవ్వడం ఒకటి, ఫిజియోథెరపీ ఫేషియల్ ఎక్సర్సైజ్ చేసుకోవటము, గ్యాల్వనిక్ కరెంట్ స్టిమ్యులేషన్ అంటాం. కరెంట్తో కొద్దిగా ఆ నర్వ్ ఏదైతే డ్యామేజ్ అయిందో దానికి ఎక్సర్సైజ్ చేయడం, స్టిమ్యులేషన్ చేస్తే ఎర్లీ రికవరీ ఉంటుందన్నమాట. ఓకేనండి. డాక్టర్ రాజేష్ రెడ్డి గారు, బ్రెయిన్ స్ట్రోక్లో రకాలేంటి, ఎలాంటి సిమ్టమ్స్ కనిపించినప్పుడు అస్సలు నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది, అసలు ఎవరికి రిస్క్ ఎక్కువ ఉంటుంది అండ్ ఎలాంటి లైఫ్ స్టైల్ చేంజెస్ తప్పనిసరిగా అవసరం అండ్ బ్రెయిన్ స్ట్రోక్ ట్రీట్మెంట్స్లో వచ్చిన అడ్వాన్సెస్ను ఇతర సమస్యలతో ఎలా పొరపడుతుంటారు, ఈ వివరాలన్నీ తెలియజేసినందుకు థ్యాంక్స్.